వీరిపైనే మా నమ్మకం. ముఖానికి కళ్లద్దాల కన్నా తేలికగా ఉండే మాస్క్ బరువునే మోయలేమని కొందరంటే వీరు గంటల పాటు పీపీఈ కిట్స్లోనే గడుపుతున్నారు. ప్రపంచమంతా ఎవరిని వారు కాపాడుకునే ప్రయత్నంలో ఉంటే వీరు ప్రపంచాన్ని రక్షించే ప్రయత్నంలో ఉన్నారు. వీరిపైనే మా నమ్మకం. కొందరు మనం మందుల చిట్టీతో వచ్చినప్పుడు సరైన మందులతో పాటుగా ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు. కొందరు ఆసుపత్రులను మనకు దగ్గరగా తీసుకువస్తారు. ఇల్లు గడిచినా గడవకపోయినా పగలు రాత్రి అంబులెన్స్ మాత్రం నడుస్తుంది. వీరిపైనే మా నమ్మకం. మన ఇంట్లో ఉండే భద్రతా సౌకర్యం కూడా బందిఖానాలా అనిపిస్తూ ఉంటే ఇంటికి దూరంగా మన కోసం గస్తీ తిరుగుతూ ప్రయాస చేస్తున్న కొందరు, ఆకలితో ఏడ్చే పిల్లలను చూసి బాధతో ముద్ద మింగుడు పడని వారుంటే సూర్యునిలా ఇంటింటికి తమ వంతు ఆశాకిరణాలను పంచేవారు ఉన్నారు. వీరిపైనే మా నమ్మకం. సరిహద్దులలో మందుగుళ్లు పేల్చడం ఒక్కటే కాదు వారికి తెలిసింది. అవసరమైతే వ్యాధిగ్రస్తులకు మందులు తినిపించడం కూడా బాగా తెలుసు. అయిన వారే భయంతో ఒకరికి ఒకరు దూరంగా తొలగిపోతూ ఉంటే వీరు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిపైనే మా నమ్మకం. అందుకే పదండి, ఈ నమ్మకానికి ధైర్యం చెబుదాం. వీరు మన కోసం ఎంతో పోరాడారు. ఈసారి మనం వీరి కోసం పోరాడదాం. మనల్ని మనం కరోనా నుంచి కాపాడుకుని మన ఈ వీరులను కరోనా నుంచి కాపాడుకోవాలి. అందుకే ఎల్లప్పుడూ మాస్క్ ధరించే బయటకు వెళదాం. ఎంతైనా కాపాడుకుంటేనే కాపాడుకోగలం. ఎల్లప్పుడూ 6 అడుగుల దూరం పాటిద్దాం. ఇదే వారికి ధైర్యాన్నిస్తుంది. ఈ పోరాటంలో మరొక గురితప్పని ఆయుధం చేతులు తరచూ కడుక్కుందాం. మరవాలన్నా మరచిపోలేము. వారిని ఈ నివాళితో గౌరవించుకుంటున్నాం. 100 కోట్ల రూపాయల ఈ చిరు సహకారం అందజేస్తున్నాం. మన కుటుంబాల వారి కోసం బలైపోయిన వారిని, వారి కుటుంబాలని మ్యాన్కైండ్ ఫార్మా ఎన్నడూ మరువలేదు. మానవత్వమే మా ధర్మం. వారిని కోల్పోయినందువలన కలిగే కంటతడి ఎన్నడూ ఆరిపోనీయలేము. వారిని కోల్పోయినందువలన వారి కుటుంబాలకు కలిగిన నష్టాన్ని తగ్గించే ప్రయత్నం తప్పక చేస్తాం. విధి నిర్వహణలో మరణించిన డాక్టర్లు, పోలీసు వీరులకు, నర్సులు, ఫార్మసిస్టులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తల కుటుంబాలకు 100 కోట్ల రూపాయల సహాయం అందజేస్తున్నాం. ఇది మా విధి మాత్రమే కాదు, ఇది వారికి మనం తీర్చుకోలేని రుణం. ఎందుకంటే వీరిపైనే మా నమ్మకం. మ్యాన్కైండ్ ఫార్మా, సర్వింగ్ లైఫ్.